కువైటీ పోలీసు వాళ్ళు డ్రైవర్లకు ఫైన్ ఎలా వస్తారు మీకు ఈ వీడియోలో లైవ్ లో చూపిస్తా చూడండి. ఇది వచ్చేసి నో పార్కింగ్ బోర్డు. ఇక్కడ కార్లు పెట్టడానికి లేదు. ఒకరు ఆల్రెడీ పెట్టున్నారు కదా ఏమైంది అని చెప్పేసి ఒకరినకాల ఒకరు 10 కార్లు పెట్టారు. ఆ 10 కార్ల కన్నా ముందు పోలీసు అతను కారు పెట్టేసి వెనక్కి నడుచుకుంటూ వచ్చాడు. ఈ కార్లో వచ్చేసి డ్రైవర్ ఆల్రెడీ కూర్చున్నాడు. అతను బయటికి పిలిచాడు. నేను వచ్చేసి చూసి కూడా నువ్వు ఇక్కడ నుంచి బండి తీయలేదు, నీ బతాకా తీసుకురా అన్నాడు. బండిలో ఎవరు లేకుండా ఉంటే బండి నెంబర్ మీద 10 దినాల నుంచి 15 దినాలు ఫైన్ వేసేసి వెళ్ళిపోయినట్టు నో పార్కింగ్ అని చెప్పి. బండిలో డ్రైవర్ ఉండటం వల్ల బతాకా ఇప్పించుకొని బతాకా మీద ఫైన్ వేసాడు అనమాట. ఫైన్ మన బతాకా మీద పడింది కాబట్టి ఖచ్చితంగా మన జీతంలోంచి తీసే కట్టాలి. నేను చూస్తూ ఉండగానే ఇక్కడ ఉన్న చాలా బండ్లకు ఫైన్ వేసాడు. ఎంతో మంది డెలివరీ బాయ్స్ బయట పని చేసుకుంటూ ఉంటారు. పార్కింగ్ దొరికినప్పుడు 10 నిమిషాలు వచ్చేస్తాం కదా అని చెప్పేసి బయట పెట్టేసి వెళ్ళిపోతారు. ఈ పోలీసులు వచ్చి బండి ఆపి 1 సెకండ్ లో ఫైన్ వేసి వెళ్ళిపోతారు. ఫైన్ పడిందా లేదా అనేది కూడా తెలియదు చాలా మందికి. ఎంత ఎమర్జెన్సీ అయినా సరే పార్కింగ్ లోనే బండి పెట్టండి. ఇప్పుడు నో పార్కింగ్ కి, సెల్ ఫోన్ కి, సీట్ బెల్ట్, స్పీడ్ కెమెరా, సిగ్నల్ కెమెరా ఇలా 1 కాదు 2 కాదు చాలా రకాల ఫైన్లు ఉన్నాయి. జాగ్రత్త పడండి. కువైట్ ఇంట్లో డ్రైవర్ అంటే ఆల్మోస్ట్ 120 దినాలు జీతం ఉంటుంది. దాంట్లో 15 నుంచి 20 దినాల ఫైన్ లేకపోతే ఇంకా మనకేం మిగులుతుంది చెప్పండి. పోలీస్ ఫైన్ వేస్తే ఎలా ఉంటుంది చూసారు కదా లైవ్ లో. వీడియోలో కామెంట్ చేసి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా బాయ్.